కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాశిలోనే సంచారం చేయడము కొద్దిపాటి అనారోగ్యానికి ఇబ్బంది అని చెప్పి గమనించాలి. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవాన్. వీరికి రాశిలోనే రవి సంచారం, అక్కడే దేవగురు బృహస్పతి ఉచ్చస్థితితో సంచారం చేయనప్పుడు మొట్టమొదటిసారిగా రవి చేత గురు సంయోగ సంచార స్థితిలో ఉన్నప్పుడు అనారోగ్యము, అనవసరమైనటువంటి చిక్కులు, ఇబ్బందులు, మీరు ఏదైతే పనులు చేస్తున్నారో భక్తి లోపించడం, సత్ప్రవర్తన లేకపోవడం కారణం వలన అనారోగ్యం చేత ఆర్థిక ఇబ్బందులతో శతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే ధనావాకు కుటుంబ స్థానంలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి అధికంగా ఉండడం వలన కష్టే ఫలి, మీరు ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ ఈ గడ్డుకాల సమయంలో ఖర్చులను, సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. వీలైనంత వరకు అష్టమ రాహు అవ్వడం వలన సీజన్లీగా వచ్చేటువంటి వ్యాధులు అంటే చర్మ సౌందర్యానికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ అని స్కిన్ డిసీజ్ లాంటివి కానీ, రక్తహీనత కానీ, నరాల బలహీనత లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే భాగ్యస్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా అవసరం. అలాగా ఏకాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు కనుక దయచేసి అప్పులు ఇచ్చి శత్రువులను పెంచుకోవద్దు. వ్యాపార కార్యక్రమాలలో ఓర్పు, నేర్పు అవసరం. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.